ఓకే, అందరికీ శుభోదయం. నిన్నట్లాగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఇటే తిరుగుతాం. ఓకే, అయితే మనం నిన్నట్లాగా మనము మళ్ళీ సందులతో ప్రారంభించుకుందాం. ఓకే, సందులో ముందుగా పార్షిని సంధి, రెండు కాళ్ళు కూడా కలపండి, వి షేప్లో పెట్టండి, వి షేప్లో రెండు కాళ్ళు కలపండి, వి షేప్లో పెట్టండి, మెల్లగా పైకి లేవండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మోకాల పైన పంజా పైన నిలబడడానికి ప్రయత్నం చేయండి. 3 సెకండ్స్ అయినా కనీసం. 1 2 3, మళ్ళీ 1 2 3, 1 2 3 4, పడిపోతే మళ్ళీ జాగ్రత్త, మళ్ళీ ఒకసారి 1 2 3 4, ఈసారి 5 చేద్దాం. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5 6. ఇప్పుడు పాదాలన్నింటినీ ఏ ఆకారంలో తీసుకురండి. మళ్ళీ మునివేళ్ళ పైన లేచి నిలబడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మళ్ళీ ఒకసారి అదే మునివేళ్ళ పైన లేచి నిలబడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు పంజా పైన లేచి నిలబడడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 1 2 3 4 5, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. నొప్పి తెలుస్తుందా? వ్యారికోస్ రాకుండా ఇక్కడ ఈ భాగం అంతా కూడా మనకు బాగా నొప్పి తెలుస్తూ ఉంటుంది. చేతులు దగ్గర, దీనికి మొత్తం దగ్గరే ఉండాలి. ఇప్పుడు మనం చేసే అన్నిటికీ కూడా నడుము మీద పెట్టుకోవచ్చు, బ్యాలెన్స్గా ఇలా పెట్టుకోవచ్చు, చేతులు ఇలా కూడా పెట్టుకోవచ్చు. నడుము మీద పెట్టుకుంటే ఏదైనా బ్యాలెన్స్. ఇప్పుడు మనము తాడాసనం అవి చేయాలి, వృక్షాసనం చేయాలి, వాటన్నిటికీ కూడా నడుము మీద పెట్టుకుంటే ఇట్లా బ్యాలెన్స్ బాగా జరుగుతుంది. నడుము అయితే కూడా పర్వాలేదు. అలా ఇది కూడా బెటర్. ఇప్పుడు మీరు ఇది మనకు ఇందాకదే కాస్త నడుము మీద పెట్టుకొని చూడండి. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10. కొద్దిగా నడుము మీద పెట్టుకుంటే కొద్దిగా బ్యాలెన్స్, ఒక అడుగు వెనకేసినా పర్వాలేదు. ఏం లేదు, మనకు ఆ ప్రెషర్ తెలియడానికి. ఇప్పుడు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, నేను నిన్న చెప్పినట్టుగా ఇంకా అనుకున్నాను కదా, ఓకే, ఇది ఇంకా అనుకుందాం. అందరూ ఒకసారి గోడ కూర్చుంటారు. ఇలా పట్టుకొని ఈ కాలు వేలు పైకి వస్తుంది, వేలు దీని పైకి వచ్చేలాగా చూస్తుంది, వేలు దీని పైకి. ఇప్పుడు మీకు తెలుస్తుంది అది ఎంత పర్ఫెక్ట్గా గోడగా అనుకొని వేళ్ళు వీలైనంత పైకి పెట్టండి. చాలా ఇప్పుడు మీకు ఆ ప్రెషర్ తెలుస్తుంది. కొద్దిగా పైకి లేదా అలా వాళ్ళని గోడ ఇలా కాళ్ళు ఎక్కువ పడిపోకుండా చూసుకోండి. బాగా తెలుస్తుంది. ఇంట్లో అయితే ఒక ఇటుక పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉందా ఇక్కడ ఇటుక? లేదమ్మా, ఇక్కడే. ఇది మరీ పెద్దది. ఇక్కడ వెనకాల కదా. ఓకే, ఇప్పుడు రెండవది. ఇప్పుడు ఒకసారి జాను, ఈ జానుకు మాత్రము జాను అంటే ఏంటి? మోకాల్ని పట్టుకుని ఒకసారి కొన్నిసార్లు క్లాక్ వైజ్, కొన్నిసార్లు యాంటీ క్లాక్ వైజ్. 1 2 3, ఎంత తిప్పగలిగితే అంత తిప్పండి. 4 5, ఎంత వంగగలిగితే అంత వంగండి, ఎంత తిప్పగలిగితే అంత. 6 7 8 9 10 11 12 13 14 15. మళ్ళీ రివర్స్.
ఆగేసుకున్నారండి. 5 సెకండ్లు ఆగండి. మీకు తెలుస్తుంది, నొప్పి తెలుస్తూ ఉంటాయి. మోకాళ్ళు కొంత నడుము మంచిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు కాళ్ళు ఎడమగా ఉంటుంది. ఇప్పటిదాకా మనము సమస్థితిలో ఉన్నాము. ఇప్పటి నుంచి కొద్దిగా కాళ్ళు ఎడమకి వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే 2 మోకాళ్ళని లోపల నుంచి ఒకదానికి తగిలేలాగా ఇలాగా ఇలాగా ఇలాగా. ఇప్పుడు మీకు తొడ భాగం కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. నడుము కూడా పట్టుకొని చేసుకోవచ్చేమో చూడండి. మరి నడుము పట్టుకొని చేయగలము, కానీ నడుమును పట్టుకొని చేసుకోలేము. ఇప్పుడు లోపల నుంచి బయటకి. ఇవి కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ, అన్ని జాయింట్స్కి చాలా మంచిది. చిన్న చిన్నవి రోజుకి ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. అన్నం తిన్న గంట తర్వాత నొప్పులు లేని వాళ్ళకి నొప్పులు వచ్చి చేసుకోవచ్చు. ఇప్పుడు కట్టి ఎక్సర్సైజెస్. 1 సెకండ్ ఆగండి. 4 సెకండ్స్ గుర్రెల నిండా ఊపించుకోండి. ఇప్పుడు తల నిటారుగా ఉండాలి, ఎదురుగా చూస్తూ ఉండాలి. మనము కటి భాగాన్ని మాత్రమే తిప్పుతాం. ఈ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మాత్రమే చూడాలి. ఇది కటి ఎక్సర్సైజ్. ఓకే, మనం తల ముందుకు ఉండాలి, తల తిప్పకూడదు. ఎంత వీలైతే అంత కుడి పక్కకు తిరగండి లేదా ఎడమ పక్కకి. జనరల్గా ఎడమ నుంచి స్టార్ట్ చేస్తాము, పర్వాలేదు, ఇప్పుడైనా పర్వాలేదు. తల స్ట్రైటే ఉండాలి. తల గోదావరిని చూస్తుండాలి. తల గోదావరి. ఇప్పుడు మీకు పెయిన్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మధ్యలో వచ్చేసేది. ఇప్పుడు ఎడమ పక్కకి. ఇది పూర్ణస్థితిలో కొన్ని సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏ వ్యాయామం కానీ సందులు కానీ ఏదైనా సరే వీలైనంత వరకు పూర్ణస్థితిలో ఎక్కువసేపు ఉండేలాగా ప్రయత్నం చేద్దాం. ఎంత వీలైతే అంత. వీలు కాకపోతే వదిలేయండి. చిన్న ఇబ్బంది అనిపించినా వదిలేయండి. మెల్లగా చేసుకోవచ్చు, కంగారు ఏమీ లేదు. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ కటి ఎక్సర్సైజే రెండవది. ఇప్పుడు తలను కూడా తిప్పుతాము. ఈ ఎడమ చెయ్యిని కుడి భుజంకి తాకేంత వరకు తిప్పుతాం. చేతులు కొద్దిగా దూరంగా ఉంచుకొని ప్లేస్. అందరూ రైట్ సైడ్ చేద్దాం. అండ్ ఎంత తలను కూడా తిప్పాలి, నడుము తిప్పాలి, తల తిప్పాలి. కాళ్ళను మాత్రం తిప్పద్దు. కాళ్ళు ఎక్కడున్నాయో అక్కడే ఉండాలి. ఇలా తిప్పి ఎడమ చెయ్యి కుడి చెయ్యి తగినంత వరకు. ఎంతసేపు అయితే అంతసేపు పూర్ణస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయండి. మళ్ళీ ఎడమ పక్కకు తిరగడానికి ప్రయత్నం చేయండి. కుడి చెయ్యి ఎడమ చెయ్యి తగలాలి. బాగా నొప్పి పెడుతూ ఉంటుంది నడుము. పాదాలు వేసి ఎగిరిపోవాలని ట్రై చేస్తూ ఉంటాయి. అది మధ్య స్థితి చూసేయండి. ఇప్పుడు బాగా ఉయ్యాల ఊగేసేయండి ముందుగా. ఇలా ఎంత వీలైతే ఎంతసేపు అయితే అంతసేపు చక్కగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. నిన్న పత్తాయినా సార్ తాగినప్పుడు అమోఘం. మిగతా వాళ్ళందరికీ 4 పెడితే పోతున్నాయి. వీళ్ళిద్దరు అమృతం. ఇది అమోఘం. అలాగా
ఇది అలాంటిది అనమాట. ఇలాగా ఎంత కావాలంటే స్పీడ్గా కూడా తిరగండి. ఇక ఎంత వీలైతే అంత హ్యాపీగా స్పీడ్గా కూడా తిరిగితే తిరగండి. నడుముకి ఏమి కాకుండా చూసుకోండి కానీ. ఓకేనా? చాలా చాలా అసలు ఇది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అసలు. ఇప్పుడు రెండు చేతులు ముందుకు పెట్టుకొని చాలా స్ట్రైట్గా గాలి మంచిగా పీల్చుకొని, గుండెల నిండా గాలి పీల్చుకొని, వేళ్ళు కూడా ఒకసారి చూడండి ఇలా పట్టి ఇలా 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 ఇది ఇలాగా ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. పెట్టి ఒకసారిగా గాలి వదులుతూ వదిలి అందరూ స్ట్రైట్గానే పెట్టుకోండి. నేను మీకు కనిపించాలని పైకి పెట్టాను, మీరు స్ట్రైట్గానే పెట్టుకోండి. ఈ పిడికిలు బిగిస్తున్నప్పుడు గాలి పీల్చుకోండి, పిడికిల్ని వదిలిస్తున్నప్పుడు ఒక్కసారిగా వదిలేసేయండి. మళ్ళీ ఒక 4-5 సెకండ్లు ఆగండి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ ఇప్పుడు మనము కూర్పురం చేస్తాం. ఇందాక దాన్ని ఇంకా మణిబంధం కాలేదు కాబట్టి ఆగండి. మణిబంధం చేసి తర్వాత కూర్పురంలోకి వస్తాం. మణిబంధం రెండు చేతుల్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇష్టం వచ్చిన తిప్పండి. తర్వాత దాన్ని రివర్స్ చేయండి. ఎన్నిసార్లు వీలైతే అది చాలా మంచిది ఈ బంధం. ఇది చేస్తున్నప్పుడు మీకు మణికట్టుతో పాటుగా బైసెప్స్ ట్రైసెప్స్ కూడా కొంత స్ట్రెయిన్ అవుతాయి. చూసుకోండి ఒకసారి. బైసెప్స్ అంటే మీ కండ పై భాగము, ట్రైసెప్స్ అంటే అదే చెయ్యిది కింది భాగము. ఆ బైసెప్స్ ట్రైసెప్స్ కూడా నొప్పి అనిపిస్తాయి కొద్దిగా. మళ్ళీ దాన్ని ఆపోజిట్ సైడ్ తిప్పండి ఈసారి. చేతుల్లో పెట్టిగా భుజాల దాకా నొప్పులు పెడతాయి. అప్పుడు ఆపుకోండి కాసేపు. మణిబంధం అయిపోయాక ఇప్పుడు కూర్పురం. ఇవాళ కొన్ని వేరే ఎక్సర్సైజులు చిన్న ప్రాణాయామాలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఇంకొక 2 నిమిషాల్లో ఇది పూర్తి చేసుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కూర్పురంకి ఈ పైకి గాలి పీల్చుకుంటాము. వదిలేటప్పుడు ఒక్కసారిగా వదిలేయాలి. ఇది ఏంటంటే దీంతో లంగ్స్లో కూడా చాలా మంచిది అనమాట. ఇది జాయింట్స్ కోసమే అయినప్పటికీ కూడా లంగ్స్ కూడా చాలా మంచిది. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసి ఆపేసేయండి. ఇప్పుడు స్కంద భాగం 2 రకాలుగా చేస్తాము. ఒకటేమో ముందుగా ఈ చేతులు 2 భుజాల మీద పెట్టుకోండి. ఈ 2 చేతులు కుడి చేయి ఎడమ చేయి భుజాల మీద పెట్టుకొని మోచేతులని తగిలించడానికి ట్రై చేయండి. తగిలించి ఇలా దూరం వరకు తీసుకెళ్ళండి. మీకు చాలా నొప్పి తెలియాలి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. Five, 6, 7, 8, 9, 10, 11, 12. సరాగండి. మళ్ళీ ఒక డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు వీటిలో ఈ నడుముకి ఇవి ఏమి చేయకూడదు. మెడకి అయ్యేవి తక్కువ చేయాలి. కానీ కొద్దిగా ఏదైనా కొద్దిగా చేస్తే ఏం కాదు. మరి ఇవన్నీ సందులే కాబట్టి పెద్ద ఏం కాదు. ఎక్సర్సైజెస్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీటికి అంత ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు మళ్ళీ భుజాలని మాత్రం తిప్పండి. చేతులు అలాగే పెట్టి
ఓన్లీ భుజాలను గుండ్రగా తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి. ఇవన్నీ కూడా 45 ఇయర్స్ తర్వాత రోజు, అంటే అంతకు ముందు కూడా చేయాలి, బట్ చేస్తే శరీరం అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎక్కడెక్కడ మనకు పెయిన్ అనిపిస్తుందో అక్కడక్కడ ఒక మదిలి కరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మంచి ఎక్సర్సైజెస్ తెలియకుండానే మళ్ళీ వెనక్కి అలా గుర్తుదాన్ని. మళ్ళీ 3-4 సెకండ్స్ ఆగి ఇప్పుడు నా నడుము మీద చేపెట్టుకుని ఇప్పుడు మనము ఏం చేయాలి? గ్రీవా. అవునా? స్కంద అయిపోయింది. స్కంద అయిపోయాక ఏంటి? గ్రీవానే. ఓకే, గ్రీవా మీకు మీ అందరికీ బాగా వచ్చినాకంటే అది చేయండి. ఈ శరీరం కదలద్దు, మెడ ఒక్కటే ముందుకు వెనకకి వెళ్ళాలి. ఆ పట్టు దొరుకుతుంటే అది వేయాలి. లేని వాళ్ళు ప్రయత్నం చేయండి. ప్రయత్నానికి కూడా మార్క్స్ ఉంటాయి. గ్రీవా అయిపోయాక ఇప్పుడు హను చేద్దాం. తలని ఎంత వీలైతే అంత పైకి పెట్టండి. పైకి పెట్టి మబ్బులు కనిపిస్తూ ఉండాలి, బాగా నల్లటి మబ్బులు. మెడను ఏది ఉంచద్దు, శరీరాన్ని ఉంచకుండా నడుమ ఒక్క తల మాత్రమే పైకి. ఇప్పుడు తల పైన ఉన్నప్పుడు 4 సార్లు నోటిని బాగా తెరిచి క్లోజ్ చేయండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. మధ్యలో ఆపుకుని మళ్ళీ చేస్తూ ఉండాలి. మెల్లగా తలని మళ్ళీ ఎలా తీసుకోవాలి. నెక్స్ట్ చెవులు పైకి అనుకోండి, పైకి లాగండి. 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు చెవుల కింది భాగాన్ని 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 12. చెవులు గుండెగా తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అపోజిట్ డైరెక్షన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెవైపోయింది. చెవైపోయిన తర్వాత ఇంకేముంది కదా? కళ్ళు. ఓకే, కళ్ళు మనకు ముందుగా ఏం చేస్తామంటే మనము తల నిటారుగా పెడతాం, తల లేపకుండా. మబ్బులు ఎంత పైకి కనిపించగలిగితే మన తల పైన, మన జుట్టు పైన ఉన్న ఎంత కనిపిస్తే అంత చూడండి. జుట్టు పైన ఉన్న మేఘాలు కనిపించాలి. ఏమి ఆలోచనలు వద్దు, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. మళ్ళీ యథాస్థితికి వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ తలని కదపకుండా కనులతో కింద చూడండి. ఎంత వీలైతే మీ పాదాలు కనిపించాలి, తల తిప్పకుండా. మళ్ళీ యథాస్థితికి రండి. కొద్దిసేపు ఆగగలరా? కళ్ళకి ఏమన్నా అనిపిస్తే నిలుపుకోండి చక్కగా, ఏం పర్వాలేదు. ఇప్పుడు 2 కళ్ళని ఎడమ వైపుకి చూడండి. ఈజీ ఏంటంటే రెండింటిని మధ్యలో పెట్టుకోండి. ఒక వేలుని ఎడమ వైపుకి తీసుకెళ్ళండి, ఎడమ వైపుకి. దాన్ని చూస్తూ ఉండండి, ఎంతసేపు చూడగలిగితే అంతసేపు. తల తిప్పకుండా, కానీ కదులుతూ ఉండాలి. మీకు తెలియాలి. తెలియకపోతే ఒకసారి వేలుని ఇట్లాగా అటు ఇటు కలపండి. కొన్న వేలుని కలిపితే మళ్ళీ మీకు తెలుస్తుంది మీరు అక్కడ దాకా చూడగలుగుతున్నారా లేదా. మళ్ళీ దాన్ని మధ్యలో తీసుకొచ్చి మెల్లగా. తర్వాత కుడి చేయండి, మళ్ళీ కుడి పక్కకి. చాలా మంచి ఎక్సర్సైజెస్ ఇవి. ఐ ఎక్సర్సైజెస్ అయితే చిన్నప్పుడు మా అన్నయ్య చేయించేవాడు నాకు.
మధ్యలో. ఇప్పుడు 2 వేళ్ళని దూరంగా, 2 వేళ్ళని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ వేళ్ళని పైకి కిందికి, ఎడమ వేళ్ళని పైకి అనండి లేదా కుడి వేళ్ళని పైకి అనండి. మళ్ళీ యథాస్థితి. ఈసారి ఇంకొక వేలు, కుడి వేళ్ళని పైకి, ఎడమ వేలు కిందికి. మళ్ళీ యథాస్థితి వచ్చేసి చేతులు కలిపేసేసి కళ్ళు నొలుపుకొని రెండు వేళ్ళని ఐమూలగా పెట్టండి. డయాగ్నల్గా కనిపిస్తూ ఉన్నాయా లేదా చూసుకోండి. 2 ఐమూలలు డయాగ్నల్గా ఉన్నాయా లేదా. కనిపించకపోతే బొటన వేళ్ళని కలపండి, మీకు తెలుస్తుంది కనిపిస్తున్నాయి. అంతవరకు తీసుకెళ్ళండి. ఐమూలలు. తర్వాత ఇటువైపు ఇంకొక 2 ఐమూలలు డయాగ్నల్. దృష్టి చక్కగా రెండింటి మీద కనిపిస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత, తల తిప్పకుండా. ఒకవేళ చేయలేకపోతే 2 కళ్ళని ఒకే వేలు మీద కేంద్రీకృతం చేయండి. ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి వచ్చేసేయండి. ఇప్పుడు కళ్ళని గుండ్రగా తిప్పండి. కళ్ళని పైకి, కుడి పక్కకు, కింద, ఎడమ పక్కన, పైకి, కుడి పక్కన, కింద, ఎడమ పక్కన, ఇలా గుండ్రగా తిప్పండి. మూతి ఎలా అయితే కోపం వచ్చినప్పుడు తిప్పుతారో అలాగా కన్నం కూడా తిప్పండి. చక్కటి ఎక్సర్సైజ్. యాంటీ క్లాక్ వైజ్. కుడి పక్కన పైన, ఎడమ పక్కన కింద, కుడి పక్కన పైన, ఎడమ పక్క కింద, కుడి పక్కన పైన, ఎడమ పక్క కింద, కుడి పైన, ఎడమ పక్క కింద, కుడి పైన, ఎడమ కింద, కుడి పైన, ఎడమ కింద. వండర్ఫుల్. సార్ కళ్ళను బాగా నవ్వుకోండి. ఇప్పుడు ముఖం ఎక్సర్సైజ్. బాగా డిస్క్ ప్రాబ్లమ్స్ అవి ఉంటే వద్దు, చేయకండి. వీలైనంత వరకు 360 degrees తిప్పకండి. ఓన్లీ 180 degrees. తలని కొద్దిగా వెనక్కి కనండి, ఇలా పైకి, కొద్దిగా ముందు కనండి, కొద్దిగా వెనక కనండి, కొద్దిగా ముందు కనండి, కొద్దిగా వెనక కనండి, కొద్దిగా ముందుకు, వెనకకు. తలను కుడి భుజం మీద తాకించడానికి ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత. భుజంని లేపవద్దు. మళ్ళీ తలని ఎడమ భుజం వైపు పెట్టడానికి ప్రయత్నం చేయండి. భుజము లేపవద్దు. ఇప్పుడు తలని వెనకకు పెట్టి ఎడమ నుంచి కుడికి 180 degrees మాత్రమే. కుడి నుంచి ఎడమ ఉంది. ఇది గాలి ఒక సైడ్ గాలి పీల్చుకోండి, ఒక సైడ్ గాలి వదండి. 360 degrees తిప్పకండి. నొప్పి అనిపిస్తే ఆపేయండి. బ్రెయిన్ ఎంత చురుగ్గా ఉంటుందో, రోజు మొత్తానికి కావాల్సినటువంటి శక్తిని మనం తీసుకుంటున్నాం. మన కళను సమస్థితికి తీసుకొచ్చి ఎదురుగా చూస్తూ ఖాళీగా నిల్చోండి. ఇంకేం మిస్ అవ్వలేదు కదా. వండర్ఫుల్. ఇప్పుడు చిన్న చిన్నవి 4 ఆసనాలు నేర్చుకుని తర్వాత సూర్య నమస్కారం నేర్చుకోవాలి. ఇప్పుడు మనము ఏం చేస్తామంటున్నాం? తాడాసనం తెలుసు కదా అందరికీ. తాడాసనం ఎట్లా చేయాలి? అది వృక్షాసనం. ముందుగా చేతులు ఇలా పెట్టండి అందరూ. 1 పైకి తీసుకోవాలి. ఇలాగే ప్యారల్గానే ఉండాలి. 2
ఇప్పుడు రెండింటిని కూడా జోడించండి, రివర్స్ తిప్పండి. ఇప్పుడు పైనుంచి ఎవరో బాగా లాగుతున్నట్టుగా కాళ్ళు కూడా లేపండి, తల మాత్రం లేపదండి. తల లేపితే బ్యాలెన్స్ ఉండదు. ఎంత వీలైతే అంతసేపు సమస్థితిలో ఉండండి, అలాగే సారీ పూర్ణ స్థితిలో ఉండండి. చాలా మంచిది తాళాసనం. ఇంకా పైకి లాగుతున్నట్టుగా పైకి ఎవరో లాగేస్తున్నారు. వద్దు మాస్, వద్దు వద్దు వద్దు, చేతులు నొప్పి లాగదు, లాగకూడదు, వద్దు. మళ్ళీ మధ్యలో తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ చెయ్యిని ఇలా పెట్టండి, వెనక్కి పెట్టి ఇంత కాస్త వెనక్కి కొద్దిగా ఎవరికి పక్క వాళ్ళకి తగ్గకుండా పెట్టుకొని ఇలా పెట్టండి, ఇలాగ కనిపించేలాగా ఎదుటి వాళ్ళకి అరచేయి చూపించండి. ఇలా అనండి, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి, అలా ఉండండి. ఆ చెయ్యి అలాగే ఎంత వీలైతే అంత ఉంచండి, అలా ఉంచండి. 1 2 3 4 5 6, ఇంకా వెనకండి, చేతులు వెనక్కి, ఇంకా ఎవరైనా లాగుతున్నట్టు కదా. 9 10 11 12 మెల్లగా అమ్మా ఒకసారి మంచి. ఇది పెద్ద పెద్ద రన్నింగ్లు, జాగింగ్లు, ఎక్సర్సైజ్లు వాటన్నిటికంటే ఇప్పుడు మనం చేస్తున్నది చాలా ఈజీ. అండ్ ఈ రోజు మొత్తం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఎవ్రీ 2 hours ఒకసారి 5 నిమిషాలు చేసుకోండి చాలు. సూక్ష్మ వ్యాయామాలు కాబట్టి 2 hours ఒకసారి 5 నిమిషాలు చేస్తారేమో అది చేయండి. తర్వాత ఎవ్రీ 2 hours ఒకసారి చిన్న చిన్నవి ఏముంది ఇక కూర్చొని ఇలా అంటూ ఉండండి. ఏముంది, టీవీ చూస్తూ అత్త కోడల్ని బాధ పెడుతుంది, కోడలు అత్తని బాధ పెడుతుంది, చూస్తూ ఉండండి టీవీ లోపల. ఇక్కడ 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 తల్లి కూతురు వాళ్ళు అత్త కోడల్ని కాదు కానీ చెప్తున్నారు చక్కగా అలా సీరియల్ చూస్తూ ఉండండి, అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ఎనివే ఇప్పుడు నెక్స్ట్ తాళాసనం అయిపోయింది. తర్వాత ఈ 4 మెయిన్ నిలబడి చేసే ఆసనాలు, అవి క్విక్గా నేర్చేసుకుందాం. ఓకే, ఇది 1. తర్వాత 2వది ఏంటంటే వృక్షాసనం కూడా చేయొచ్చు, కానీ వృక్షాసనం పడిపోతారు. ఇది ముందు చేతి ఇలాగే పెట్టి తలని వెనక్కి అంటుంది, అర్ధకటి నడుము మీద చేతులు పెట్టండి, అర్ధకటి చక్రాసనం. తలని ఎంత వీలైతే అంత కనుక తలని నడుముని కాళ్ళను అలాగే ఉంచండి, కాళ్ళను ముందుకు అనాల్సిన అవసరం లేదు. నడుముని ఎంత వీలైతే అంత వెనక్కి, ఎంత వీలైతే అంత వెనక్కి. ఎంత వీలైతే అంత. అర్ధకటి చక్రాసనం, అర్ధకటి చక్రాసనం. మబ్బులు కదులుతున్నాయి, చక్కగా చూస్తూ ఉండండి. మబ్బులు అలా కదులుతున్నాయి. అందులో చంద్రుడు ఉంటే మనం ఏమనుకుంటాం, చంద్రుడు కదులుతున్నాడు అనుకుంటాం. ఆత్మబోధన నేర్చుకున్నాం, కానీ కదులుతున్నాను యాక్చువల్గా మేఘాలు. అలా చూస్తూ ఉండండి. మళ్ళీ మెల్లగా రండి, ఒక్కసారిగా జరిపించి రాకండి. జరిపించి వస్తే 4 రోజులు చేయలేదు ఇక్కడ. అదొకటి. వెన్నెముకకు కూడా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ త్రికోణాసనం, ఉత్తానపాదాసనం కూడా చూద్దాం. చేసిన తర్వాత నిలబడి పాదంలను పట్టుకోవడం, పాదాలు దొరకకపోతే నో ప్రాబ్లం, ఎంతవరకు వంగగలిగితే అంతవరకు. దీనికి జనరల్గా ఏంటంటే ముందుగా 1 2 3. ఇప్పుడు ఏం చేద్దామంటే పాదాలు ఈ తలని ఇలా కింద కానద్దు, తలని ఎదురుగా చూస్తూ ఎంతవరకు వంగుతామో ఆగుతాం, ఆగి అక్కడ గాలి పీల్చుకుంటాం, మళ్ళీ వంగుతాం, మళ్ళీ ఆగాలి, గాలి పీల్చుకోవాలి, మళ్ళీ తలని ఎదురుగానే. ఆ తర్వాత మొత్తం అయ్యాక ఎంత దూరం వస్తుందో అంత దూరం చేసి వదిలేయండి. తల కిందికి అనుకోవచ్చు. మోకాలు కూడా ఫోల్డ్ చేయకూడదు. పూర్ణ స్థితిలో ఎంత చేయగలిగితే అంత చేసి అందులో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఇది మనం ఇంకా బాగా రావాలంటే స్నానం చేస్తున్నప్పుడు కాళ్ళకు అనుకునేటప్పుడు ఎంత వీలైతే అంత ఇట్లా అనుకుంటూ ఉండి ఇలా చాలా మంచిది. స్నానంలోనే ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది.
ఓకేనా? నెక్స్ట్ త్రికోణాసనం. తెలిసిన ఎవరికైనా త్రికోణాసనం? కొత్త కొత్త కాలు కాలు దూరంగా పెట్టుకొని ఎడంగా పెట్టుకొని చాలా అది కాదు, అది కాదు. ఈ చాలా బ్యూటిఫుల్ ఇది. చూడండి, ఈ ఎడమ కాలు ఏదైతే ఉందో ఎడమ చెయ్యిని కిందికి తీసుకెళ్ళండి, ఈ చెయ్యిని పైకి లేపండి. త్రికోణం. ఎంత ఎంత వీలైతే అంత. మనకి ఈ చెయ్యి పైన ధ్యాస ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ చెయ్యిని ఎంత కిందికి మనం తీసుకెళ్తామనేది ఇంపార్టెంట్. ఈ చేతి అరచేతిలో వచ్చి ఆకాశాన్ని చూడండి. ఈ ఎడమ చెయ్యి ఎంత వీలైతే అంత కిందికి, ఎంత వీలైతే అంత కిందికి. నడుము నొప్పి పెడితే ఆపేసేయండి. మళ్ళీ నడుము నొప్పి పెట్టకపోతే ఆపేసారా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కుడి చెయ్యిని కుడి మోకాలు కంటే కిందికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కాలు కావాలంటే ఇంకా దూరం పెట్టుకోండి, ఇది ఈజీ అవుతుంది అనుకుంటే. పాదం కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. అవును, పాదం ఇలా రైట్ సైడ్ పెట్టాలి, అదే కరెక్ట్. మళ్ళీ మామూలు స్టిచ్ పెట్టేసేయాలి. తర్వాత లాస్ట్ది వీరభద్రాసనం. అందరికీ తెలిసిందే, ఇవన్నీ మెన్షన్ చేసుకునేవి, సులభంగా చేసుకునేవి. వీరభద్రాసనం 3 రకాలుగా చేస్తారు. ఒకటేమో ఎడమ కాలు ముందు పెడతారు, ముందు పెట్టిన అందరూ ఎడమ కాలు. ఇప్పుడు ఎడమ కాలుని వంచండి, కుడి కాలు స్ట్రైట్. వెనకాల మనకు స్ట్రైట్ తెలుస్తూ ఉండాలి. ముందుకు కూడా ఎంత వీలైతే అంత ముందుకు పెట్టి నమస్కారం తీసుకొచ్చేయండి, ఎంత వీలైతే అంత. మళ్ళీ మెల్లగా వెనక్కి రండి. మళ్ళీ ఇప్పుడు కుడి కాలుతో ముందుకు రండి, కుడి కాలు ముందుకు పెట్టండి. ఇప్పుడు మళ్ళీ కుడి కాలును వంచి ఎడమ కాలుని స్ట్రైట్గా, ఎడమ కాలు ఎంత సాగాలో అంత సాగాలి. కుడి కాలు ఎంత వంచగలరో బోగాలని అంత వంచండి, ఎంత వంచగలిగితే అంత, ఎంత కిందికి రాగలిగితే అంత. మెల్లగా పైకి రండి. ఇప్పుడు అందరూ కూడా కుడి కాలుని కుడి పక్కన పెట్టండి. ఇప్పుడు కుడి కాలు పాదంని అటువైపు తిప్పండి, త్రూ. ఓకే. ఇప్పుడు ఇటు తలా తిప్పండి, తిప్పి ఈ కాలు ముందు కాలు కుడి కాలు వంగాలి, ఎడమ కాలు స్ట్రైట్. ఎంత చేయగలిగితే అంత, ఎంత చేయగలిగితే అంత. 1 2 3 ఇంకా నొప్పి తెలిసేలాగా చేయండి. మనకు తెలియాలి, పక్క వాళ్ళకి తెలియకూడదు. అమ్మ వీటిలో బాగా నొప్పిగా ఉంది అని. అట్లా మెల్లగా పైకి. మళ్ళీ ఈ పాదంని మళ్ళీ స్ట్రైట్. మళ్ళీ 1 కాలు కాలు పక్కకి తిప్పండి, 2 అది తిరగండి, మళ్ళీ 3 నమస్కారం ముద్ర. ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండండి. ఎడమ కాలు వంచండి, కుడి కాలు అస్సలు మడతలు ఉండకూడదు, స్ట్రైట్. ఇవి చాలా చిన్న ఆసనాలు. వీటిని ఎవరైనా ఎప్పుడైనా ఎంత వీలైతే అంత చేయచ్చు. ఓకే. వీటిలో ఎక్కువ డేంజర్స్ ఏమీ ఉండవు, ఇంపార్టెంట్ వరకు తెలుసుకున్నాం. ఓకే. సూర్య నమస్కారాలు ఇష్టపడ్డ వాళ్ళు ఎంత వీలైతే అంత చేయండి, కానీ కుర్చీలో కూర్చొని నేర్పించబడదు. మీరు సూర్య నమస్కారం ఇంకేం చేయించలేదో చేయించండి. ప్రాణాయామం అయినా సరే, ప్రాణాయామం చేయిస్తా అంటే కింద చేయండి, కింద కూర్చొని చెప్పండి. ఇలా వచ్చింది, ఇలా ఎవరో ఒకరు మీ ఇద్దరు ఎవరు చెప్పినా సరే టీచర్ అందరూ మన మేడం మీరు కూడా ఏదైనా ఇంపార్టెంట్ కానీ సూర్య నమస్కారాలలో ప్రాబ్లం ఏంటంటే తడిగా ఉంది, కింద నీళ్ళు ఉన్నాయి, చేయలేము. సూర్య నమస్కారం 2-3 చేయగలము. కుర్చీలో కూర్చుని చేయొచ్చు సూర్య నమస్కారాలు. చూడండి, ఇది వృక్షాసనం, ఇది వృక్షాసనం. చూడండి, ఇది సూర్య నమస్కారం. పాదహస్తాసనం.
सा नौ आदित्यस्य नमस्कारान् आदित्यस्य नमस्कारान् कुर्वन्ति दिने दिने ते कुर्वन्ति दिने दिने आयुर्प्रज्ञाबलं वीर्यं तेजस्तेषां प्रजायते కుర్చీలో కూర్చొని ప్రతిరోజు చేసుకోగలిగే ఏది కష్టం లేదు. దీనికి ఏదైనా చూపిస్తారా? ప్రాణాయామాలు కానీ ఏమైనా చూపిస్తారా? ఫస్ట్ నమస్కార స్థితి ఇది చాలా అండి. నమస్కార స్థితి రాసింది వేసింది సో కాళ్ళపై పెట్టి స్టార్ట్ మనకి పాండి మనకి పైపట్టినప్పుడు చెక్ కింద స్టార్ట్ ఈ రెండు చెట్లు ఇలా కొంచెం అంటే ఎవరినైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ప్రాణాయామాలు మూడు నేర్పిస్తారు. కింద కూర్చున్నావా? లేదు మీరు చూపిస్తారు కిందకి వెళ్ళి చేస్తారు. హాల్లోనే లెఫ్ట్ సైడ్ కపాలభాతి, అనులోమ విలోమ, భస్త్రిక మూడే. వేరే వాళ్ళు బ్రాహ్మణి కూడా చేస్తే 4 ఇంట్లో 3 చేయించండి. 6 రూపాయలు అయింది. 6:30 వరకు ఓకేనా? మెడిటేషన్ మెడిటేషన్ ఎందుకు